హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చుక్కకూర పచ్చడిని చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత నేను ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను చుక్కకూరని. సో ఆ చుక్కకూరని నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కారం కోసం ఒక 10 పచ్చిమిర్చిని వేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పచ్చిమిర్చిని వేసి అది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసాను. నువ్వులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరను వేస్తున్నాను. మనం చుక్కకూరతో చుక్కకూర పప్పు, చుక్కకూర మటన్ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా. ఇలా చుక్కకూర పచ్చడిని ట్రై చేయండి. పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. సో చుక్కకూరని వేసి ఒకసారి బాగా కలుపుకొని కంప్లీట్గా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 2 టమాటాలను వేయాలి. టమాటా కూడా కంప్లీట్గా ఉడికిపోవాలి. ఆ తర్వాత పల్లీలు ఒక 3 స్పూన్స్ పల్లీలను ఫ్రై చేసి వేసుకోవాలి. నేను మిక్సీ జార్లో పల్లీలను వేస్తున్నాను. అలాగే 3 స్పూన్స్ పల్లీలు, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రేకులను వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా కూడా కంప్లీట్గా మగ్గిపోవాలి. మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ఒక 4 చింతపండు రేకులను వేసాను. 1 కంప్లీట్ ఆనియన్ వేసి అన్నీ ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. కంప్లీట్గా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా, కంప్లీట్గా వాటర్ అంతా పోయింది. సో దీన్ని కొంచెంసేపు కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మిక్సీ చేయడం కోసం. మిక్సీ జార్లో వేసేసి కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం అదే కడాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు నేను. ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న చుక్కకూర పచ్చడిని తాలింపులో వేసేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీ పుల్లపుల్లని చుక్కకూర పచ్చడి
రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.